शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మనకి సనాతన ధర్మంలో ఎన్నో రకాలైనటువంటి పండుగలు ఉన్నాయి. ఆ పండుగలన్నీ కూడా మన నిత్య జీవితాన్ని సుసంపన్నం చేయడానికే ఏర్పడ్డాయి. మన సంస్కృతి ఏమిటంటే భగవంతుణ్ణి మర్చిపోకుండా ప్రపంచంలో ఉంటూ ప్రతిదీ పండగ జరుపుకోవడం, ప్రతి సంఘటనని పండగ జరుపుకోవడం అనేది మనకి అది మన పెద్దలు ఋషులు మనకి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. ఎన్ని పండగలండి? సంవత్సర ఆరంభమే ఒక పండగ, అన్ని ఋతులు మనం సేవిస్తాం. ఆ తర్వాత శ్రీరామనవమి, ఆ తర్వాత శంకర జయంతి, ఆ తర్వాత మరి ఆషాఢ మాసంలో ఈ గురు పూర్ణిమ. ఇప్పుడు ఇంకా ప్రపంచంలో చాలామంది వారాహి నవరాత్రులని, తర్వాత ఇప్పుడు ఇక్కడ నేనున్న ప్రదేశంలో కనకదుర్గమ్మ ఉంది, ఆవిడికి శాకంభరి ఉత్సవాలని చెప్పి నిన్న ఆషాఢ శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ 3 రోజులు శాకంభరి ఉత్సవాలను చేస్తున్నారు. ఇలా ఇలా ఎన్నెన్నో పండుగలు, ఎన్నెన్నో అన్నీ కూడా కోలాహలంగా, అంటే ప్రతి వాళ్ళకి ఉత్సాహం పెంచేవి, ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అన్నిట్లోకి గురు పూర్ణిమ యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. గురు పూర్ణిమ అంటే ఈ గురు పూర్ణిమ రోజు గురువు యొక్క పూజ చేసేటువంటి, గురువుని పూజించడం, గురువు యొక్క కంట్రిబ్యూషన్, యోగదానం అంటాం. ఆ గురువు యొక్క యోగదానాన్ని మనం గుర్తు చేసుకోవటం. ముఖ్యంగా గురువు మనకి ఏం చేశారు, గురువు వల్ల మనం పొందిన లాభం, గురువు వల్ల పొందిన లాభం కన్నా ఈ ప్రపంచంలో ఎవరి వల్ల పొందలేం మనం. గురువు కలిగించే లాభం ఎవరి వల్ల మనకు కలగదు. ప్రపంచంలో తల్లి వల్ల కలిగే లాభం, జన్మ వచ్చింది, తల్లిదండ్రులు మనకి జన్మ ఇచ్చారు, మనిషిగా పుట్టడం అనేది ఒక పెద్ద లాభం అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఎన్నో రకాల జీవులుంటే మనకి మనిషిగా పుట్టే అవకాశం వచ్చింది, ఇది చాలా గొప్ప లాభం అన్నారు. అయితే మనిషిగా పుడితే లాభమా, మనిషిని నేను మనిషిగా ఏం పొందాలి అని తెలుసుకుని దాన్ని పొందడం లాభమా అంటే, మనిషిగా ఏం పొందాలో అది పొందితేనే లాభం అయినట్టు, లేకపోతే ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది అని అన్నమాచార్యుల వారు 32,000 కీర్తనలతో నిరంతరం వెంకటేశ్వర స్వామిని దర్శించిన వాడు, ఆయన వింటున్నాడు ఈయన పాడుతుంటే. అలాంటి వాడు ప్రశ్నించాడు ఆ స్వామినే, నాకు మనుష్య జన్మ ఇచ్చావు, ఏమిటి లాభం? ఈ ప్రపంచాన్ని నేను విడిచిపెట్టను, ఈ ప్రపంచ వాసనలు విడిచిపెట్టను, ఈ విషయభోగాలు విడిచిపెట్టను, ఈ ఇంద్రియాలు కోరుకునే వాటి కోసం వెంపర్లాడతాను, ఇదంతా ఉంది, నాకు ఏమిటి లాభం? నన్ను మనిషిగా పుట్టించి నువ్వు నాకు చేసిన ఉపకారం ఏమిటి అని ఆ వెంకటేశ్వర స్వామి నిలదీశాడు. అందుకని భగవంతుడు ఏం చేస్తాడంటే గురువు రూపంలో కూడా కొన్నిసార్లు అవతరిస్తూ ఉంటాడు. భగవంతుడే గురువుగా వచ్చేస్తాడు. అందుకే మనం గురుర్ బ్రహ్మ, నువ్వు బ్రహ్మదేవుడు అయ్యా, నువ్వే సృష్టికర్తవి, గురుర్ విష్ణు, నువ్వే పరిపాలించేవాడివి, నువ్వు నాకు స్థితిని నాకు నిలబెట్టేవాడివి, నువ్వు గురుర్ దేవో మహేశ్వర, నువ్వే నాకు పూర్తిగా లయింపజేస్తావు, అంటే నా అజ్ఞానాన్ని లయింపజేస్తావు అని అర్థం ఇక్కడ. అంటే నన్ను పూర్తి చేసేస్తావు, నాకు ఫుల్ స్టాప్ పెడతావు అని కాదు అర్థం. నా అజ్ఞానాన్ని పోగొట్టి నా నిజస్వరూపాన్ని నాకు తెలియజేసి నన్ను కృతార్థుణ్ణి చేస్తావని. అయితే ఇలాంటి గురువు యొక్క పూర్ణిమ, ఈ ఆషాఢ పూర్ణిమని మాత్రమే ఎందుకు గురు పూర్ణిమగా చేస్తున్నాం మనం? దీనిని భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు, భగవంతుడు మన కోసం ఎన్నో అవతారాలు ఇచ్చాడు. మనని కాపాడడం కోసం,
మనకు కలిగిన బాధలు తొలగించడం కోసం ఎన్నో అవతారాలు ఇచ్చాడు. అలా అయితే గొప్ప బాధ ఏమిటి ఎవరికైనా? అజ్ఞానం అనేది గొప్ప బాధ. శాస్త్రం ఏం చెప్తోందంటే, నువ్వు పుట్టడం బాధ అనుకుంటున్నావా, నువ్వు చనిపోవడం బాధ అనుకుంటున్నావా, నువ్వు ముసలితనాన్ని బాధ అనుకుంటున్నావా, లేదా ఈ సంసారంలో పడి సంసారాన్ని ఈదలేక బాధపడుతున్నావా, ఇందులో చదువు రావాలని, ఇందులో ఉద్యోగం రావాలని, ఇందులో పెళ్లి కావాలని, ఇందులో పిల్లలు పుట్టాలని ఈ బాధలన్నీ పడుతున్నావా? అసలు ఈ బాధలన్నిటికీ మూలమైన బాధ ఏమిటి? ఈ బాధలు ఎలా కలిగినాయి నీకు? ఆ బాధలు కలిగింది దేనివల్ల? అజ్ఞానం వల్ల కలిగినాయి అంటోంది శాస్త్రం. పైగా మనకు ఉన్నది ఒక శత్రువేట. మనం చాలా శత్రువుల్ని చూస్తాం. ఏక శత్రు నద్వితీయోస్తి శత్రు, ఏకః శత్రు, శత్రువు ఒకడే, నద్వితీయోస్తి శత్రు, రెండో శత్రువు లేడు. ఎవడా శత్రువు పేరేమైనా ఉందండి అంటే, అజ్ఞానతుల్య పురుషస్య రాజన్. అజ్ఞానం అనిటి ఆ శత్రువు పేరు. వాడితో సమానమైన శత్రువు మరొకళ్ళు లేడయ్యా. ఏమిటి వాడు ఏం చేశాడు? అజ్ఞానం ఉంటే ఉంది, ఓ పక్కన పడుంటుంది. దానివల్ల నాకు బాధలు ఏమిటి అంటే, ఏనావృత కురుతే సంప్రమత్తో ఘోరాణి కర్మాణి సుదారుణాని. ఆ అజ్ఞానం ఆవరించడం చేత, అజ్ఞానం చేత కవర్డ్, అజ్ఞానం ఇగ్నరెన్స్ చేత మనని కవర్ చేయడం వల్ల, ఇగ్నరెన్స్ అనేది అజ్ఞానం కవర్ చేసినందువల్ల మనం పుడుతున్నాం, పోతున్నాం, బాధలన్నీ పడుతున్నాం, ఎన్నో బాధలు పడుతున్నాం. దీని మొత్తానికి కారణం అజ్ఞానం. కాబట్టి అజ్ఞానం తొలగించేటువంటి గురువు కన్నా గొప్పవాడెవడు లేడు. తల్లి మనకి జన్మ ఇస్తుంది, ఏదో తల్లి తొలి జ్ఞాని అని చెప్తాం, మొట్టమొదటి జ్ఞాని తల్లి అంటాం. మొట్టమొదటి గురువు తల్లి అని చెప్తాం. తల్లి మొదటి గురువు. అలాగే తండ్రి మనకి ఏదో మరి పురుషుడైతే గనక, కుమారుడైతే ఉపనయన కాలంలో గాయత్రి మంత్రోపదేశం చేస్తాడు కాబట్టి ఆయన కూడా గురువే. అలాగే వివాహం చేస్తాడు, ఒక మంచి వరుడికి ఇచ్చి వివాహం చేస్తాడు మంత్రపూర్వకంగా, అప్పుడు ఆ అమ్మాయికి కూడా సంస్కారం చేస్తాడు కాబట్టి ఆయన తండ్రి కూడా గురువే. అత్తమామలు గురువులే, భర్త గురువే. అలాగే భార్య ఏర్పడిన తర్వాత అనేక రకాలైనటువంటి ధర్మాల ఆచరణ చేస్తాడు కాబట్టి మరి అత్తమామలు కూడా మగవాడికి తల్లిదండ్రులు ఎలా గురువో అత్తమామలు కూడా గురువులే. ఇవి గురువులు రకరకాలుగా ఉంటారు. కానీ అందరికన్నా గొప్ప గురువు ఎవరు అంటే జ్ఞానప్రదాత అయిన గురువు. సరే, జ్ఞానప్రదాత అయిన గురువు అయితే బాగానే ఉంది. ఎవరికి జ్ఞానం? మనకి జ్ఞానం ఎవరైతే బోధించారో వాళ్ళని పూజించాలి. కానీ ఈ గురు పూర్ణిమ ఏమిటి, ఈ వ్యాసుల వారిని పూజించడం ఏమిటండి? ఎక్కడైనా ఉందా అంటే, మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, మన సనాతన ధర్మానికి మూలమైనటువంటి బేస్, ఆధారమైనటువంటి వేదాలు వాళ్ళు ఎవరు రాసినవి కాదు. ఎవరు రాయలేదు. వేదాలకి ఆథర్ లేడు, కర్త లేడు. ఇలాగే ప్రతి మతం వాళ్ళు చెప్పుకుంటారు, ఖురాన్ ఎవరన్నా రాశారటండి అంటే వాళ్ళు ఎవరు ఆథర్ లేడంటారు. బైబిల్ ఎవరన్నా రాశారా అంటే వాళ్ళు లేరని చెబుతారు. ఎవరికి కూడా ఎవరి స్క్రిప్చర్స్కి, ఎవరి సేక్రెడ్ బుక్ ఏదైతే ఉందో దానికి ఆథర్ ఎవరు ఉండరు. అలాగే వేదానికి కూడా ఆథర్ లేరు. మనకి ఈ కలియుగ ఆరంభం వరకు అంటే దాదాపు 5000 సంవత్సరాల క్రితం వరకు మొత్తం మన విద్యలన్నీ, వేదాన్ని సరిగ్గా అధ్యయనం చేయడానికి కావలసిన విద్యలు, అలాగే అనేక రకాలైన స్కిల్స్ ఇచ్చేటువంటి ఎన్నో శాస్త్రాలు, ఇవన్నీ ఋషులు మన కోసం ఏర్పాటు చేసినవన్నీ కూడా ఓరల్ ట్రెడిషన్లోనే ఉన్నాయి. ఓరల్ ట్రెడిషన్లో ఎప్పటిదాకా ఉన్నాయి చదువులన్నీ? ఎప్పటి వరకు ఉన్నాయంటే 5000 సంవత్సరాల వరకు అన్ని ఓరల్ ట్రెడిషన్లోనే ఉన్నాయి. 5000 సంవత్సరాలు అసలు అప్పటికి వరకు కూడా మనకి ఇది అన్ని చదువులు అందరూ చదువుకున్నారు, అందరికీ అన్ని చదువులు వచ్చు. మనకి ఉపనిషత్తులు ఇలాంటివి తీస్తే నేను ఇది చదువుకున్నా, అది చదువుకున్నాను, ఓ పెద్ద లిస్టు చెప్తారు, ఎంత పట్టిక ఇస్తారు. అయితే ఈ 5000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే, ఈ కలి ఆరంభమైంది, కలియుగం. ఇప్పుడు మనం ఉంటున్నటువంటి కలియుగం. ఈ కలియుగం ఆరంభమైన తర్వాత మనుషుల్లో బలం తగ్గింది, శరీరాల్లో బలం తగ్గింది, బుద్ధిలో చాలా తగ్గిపోయింది బలం. మనం అనుకుంటున్నాం ఐఎమ్ పర్ఫెక్ట్, నేను చాలా ఫిట్ అనుకుంటున్నాం. ఫిట్ కాదు, ఏమీ కాదు. వాళ్ళు గుర్తించారు 5000 సంవత్సరాల నాడే. వీళ్ళకి బుద్ధిలో బలం చాలా తగ్గిపోయింది. అంటే ఏమిటి? జ్ఞాపక శక్తి, మెమరీ చాలా తగ్గిపోయింది. ప్రతివాడికి కూడా ఏదో కొంత గుర్తుపెట్టుకుంటాడు తప్ప మొత్తం గుర్తుపెట్టుకోలేడు. అందువల్ల ప్రతి వాళ్ళకి మొత్తం అంత చదువు మొత్తం ఎంతైతే ఉందో ఆ చదువులో ఉన్న మొత్తాన్ని కూడా చాలా ఒక క్యాప్సూల్ ఫామ్లో, ఒక అబ్రిడ్జ్డ్గా, చాలా సంక్షేప రూపంలో ఇవ్వాలి అనేది భగవంతుడికి కలిగింది.
ఆ కోరిక భగవంతుడికి కలగబట్టి ఆయన వ్యాసుడుగా పుట్టాడు. పుట్టి ఆయన వేదాలను విభాగం చేసి తర్వాత వేదాంగాలు తర్వాత మరి ఆ వేదాల్లో ఉన్న విషయాలన్నీ కూడా అందరూ అధ్యయనం చేయలేరని చెప్పి మరి ఆయన భారతం రాసి, భారతం గొప్పతనం ఏమిటంటే మహాభారతం గొప్పతనం, మహాభారతంలో ఉన్నదే ప్రపంచం అంతటా అన్ని పుస్తకాల్లో ఉందిట. అన్ని పుస్తకాల్లో ప్రపంచం అంతటా ఏదైతే ఉందో అదే మహాభారతంలో ఉందిట. అంటే భారతంలో లేనిది ఎక్కడా లేదు, అంతటా ఉన్నది భారతంలో ఉంది, భారతంలో ఉంది, అంతటా ఉంది. అంత భారతం రాశాడు. ఎందుకు రాశాడు? నియమంగా అధ్యయనం చేయడం వేదం కష్టం కాబట్టి అందరూ చదువుకోవచ్చు, వీళ్ళు వాళ్ళు అని లేదు, ఈ కులం ఆ మతం ఇప్పుడు మడిగట్టుకోవాలి మైలుపట్టు అలా ఏం లేదు. మహాభారతం అందరూ చదువుకుని మొత్తం వేదంలో ఉన్న విషయం తెలుసుకోవచ్చు. అలాగే పురాణాలు రాశాడు, అష్టాదశ పురాణాలు, ఇంకా ఎన్నెన్నో రాశాడు. ఉపనిషత్తులన్నీ కూడా చదవలేమని ఆ ఉపనిషత్తులో ఉన్న విషయం అంతా బ్రహ్మసూత్రాలుగా రాశాడు. ఇంత చేసిన ఆయన ఎవరూ లేరు అసలు. చేసి ఆయన ఈ విషయాలన్నీ శిష్యులకి బోధించి వాళ్ళ ద్వారా ఎలా ప్రచారం చేయాలో, అంటే ప్రచారం అంటే ఏమిటి, ప్రజలకి అవి చేరువ ఎలా అవ్వాలో అలా చేశాడు. అందువల్ల సన్యాసులు కూడా సర్వసంగ పరిత్యాగం చేసి అన్ని వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఈ గురు పూర్ణిమ, ఇది వ్యాసుల వారి పుట్టినరోజు అన్నమాట. ఈ రోజున ఆయనకు పూజ రేపటి రోజున ఆ గురు పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ రోజున సన్యాసి కూడా పూజ చేయాలి. వ్యాసుల వారికి పూజ చేస్తాడు. సన్యాసికి ఎందుకంటే ఈ పూజలు అంటే వ్యాసుల వారికి చేయాల్సిందే. ఎందుకంటే వ్యాసుల వారే ఇప్పుడు మనకు ఎవరైతే గురువుగా వచ్చారో వాళ్ళకు కూడా వ్యాసుడి అంశ ఉంటేనే వాళ్ళు చెప్పగలుగుతారు ఏ విషయమైనా. వ్యాసుల వారి దయ ఉంటేనే చెప్పగలుగుతారు. కాబట్టి ఈ వ్యాసానుగ్రహం అనేది అందరికీ కావాలి. అయితే బాగానే ఉంది, గురువులు బాగానే ఉన్నారు, ఈ గురువు అంతా బాగానే ఉన్నారు. మనం ఈ విషయాలు ఇద్దరు కూడా చెప్పుకున్నాం, ఈ వ్యాసుల వారి గొప్పతనం అంతా కూడా. అయితే మనకి ఆ వ్యాసుల వారు రాసినటువంటి భాగవతం ఒకటి ఉంది చూడండి, శ్రీమద్ భాగవతం. ఆ శ్రీమద్ భాగవతం అనేది చాలా గొప్ప గ్రంథం. అంటే వ్యాసుల వారు చిట్ట చివరికి రాసినటువంటి గ్రంథం శ్రీమద్ భాగవతం అన్నమాట. ఆ శ్రీమద్ భాగవతంలో ఆయన ఏకాదశ స్కంధం అంటే 11వ స్కంధంలో ఒకసారి ఒక విషయాన్ని మనకి రాయటం జరిగింది. అదేమిటంటే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మని ఉద్ధవుడు అడిగాడన్నమాట. ఏమని? మహానుభావ, ఎన్నో పనులలో ఉంటారు మీరు, ఎన్ని పనులలో ఉంటారు, ఎన్ని వ్యవహారాలు ఉన్నాయి మీకు, అన్ని పనులలో ఉంటూ మీరు ఎప్పుడు నిర్లిప్తంగా ఎలా ఉంటారండి? అది ఎలా సాధ్యం? ప్రపంచం అంతటా ఉన్నాడు పరమాత్మ, అంటే ప్రపంచం అంతటా ఉన్నాడు, అనేక వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటాడు. భగవంతుడు అంటే ఏమిటి? సామాన్యంగా ప్రతి జీవి యొక్క విషయం తెలిసినవాడు, విశేషంగా తెలిసినవాడు. మనం ఎంతమంది గురించి తెలిసండి మనకి? భగవంతుడిని ఏమని చెప్తాయంటే శాస్త్రాలు, ఎస్ సర్వజ్ఞ స సర్వవిత్. ఆయన అందరి గురించి జనరల్గా తెలిసినవాడు, అందరి గురించి పర్టికులర్గా తెలిసినవాడు. అందరూ అంటే ఇక్కడ అన్ని జీవులు అని అర్థం. ప్రపంచంలో ఎన్ని రకాల జీవరాశులు ఎంత సంఖ్యలో ఉన్నాయో ప్రతి జీవరాశిలో ప్రతి జీవుడి యొక్క కర్మ మొత్తం తెలుసు అన్నమాట. మంచి చెడులు అన్నీ తెలుసు. వాళ్ళ అన్ని విషయాలు కూడా భగవంతుడు పట్టించుకోగలడు, అన్నీ నడపగలడు. ఇది ఎంత కష్టమైన విషయం. అందుకని ఉద్ధవుడు చాలా దగ్గరవాడు కృష్ణ పరమాత్మకి. కృష్ణ పరమాత్మ తన అవతారం చాలిస్తూ, ఉద్ధవా నువ్వు బదరికాశ్రమానికి వెళ్ళు, బద్రీనారాయణుడి దగ్గర. ఇప్పుడు మనకి బద్రీనాథులో ఉద్ధవుడు కూడా పూజ ఉంటుంది. అక్కడ బద్రీనారాయణుడితో పాటు ఉద్ధవుడిని పూజిస్తారు అక్కడ. అది ఉద్ధవుడు ఎప్పుడూ నిరంతరం అక్కడ నారాయణుడిని సేవిస్తూ ఉంటాడు. అటువంటి ఉద్ధవుడు చాలా ప్రేమను పొందినటువంటి వాడు. ఆయన అడిగాడు, నాకు మీరు ఇంత నిర్లిప్తంగా ఎలా ఉంటారు? నిర్లిప్తంగా ఉంటూ పూర్ణానంద స్వరూపులుగా ఉంటారు, ఎప్పుడూ ఆనందం, ఎంత ఆనందమో పరిపూర్ణమైన ఆనందంతో ఉంటారు, ఎలా సాధ్యం ఇది ఎలా సాధ్యం? నాకు ఇది మీరు ఏం చేస్తే ఇదంతా వచ్చింది మీకు అని అడిగితే, ఎంత మంచి ప్రశ్న వేశావు. ఒకసారి యదు మహారాజు అనే మహానుభావుడు ఒక అవధూతని చూశాడు. అవధూత అంటే తెలుసు కదా, అవధూత అంటే ఏమిటి? మనం 3 గుణాల్లో తిరుగుతూ ఉంటాం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అంటే సత్వగుణం అంటే మనం సాత్వికంగా అందరితో సాఫ్ట్ నేచర్తో ఉంటాం. రజోగుణం అంటే ఈగో, కొంచెం అహంకారం అని ఉంటుంది. తమోగుణం అంటే ఏమీ తెలియకుండా జడంగా పడి ఉండడం. ఈ మూడిట్లో తిరుగుతూ ఉంటాం. ఈ మూడిటికి అతీతంగా ఉండడాన్ని అవధూత స్థితి అంటారు. అంటే రజోగుణం వాళ్ళని ఇబ్బంది పెట్టదు, సత్వగుణం ఇబ్బంది పెట్టదు, తమోగుణం ఇబ్బంది పెట్టదు. ఆ 3 గుణాలకి ఆవలి మార్గంలో ఉంటారు అవధూతలు. అలాంటి అవధూతను ఒక ఆయన చూశాట. ఆయన ప్రవృత్తికి ఆశ్చర్యపడ్డాట, ఆయన బిహేవియర్కి.
ఆశ్చర్యపడి ప్రశ్నించేట, మహాత్మా మీరు ఈ ప్రపంచంలో ఉన్నారు, సత్వరజస్తమో గుణాలతో నిండినటువంటి ఈ ప్రపంచంలో ఉన్నారు, ఈ ప్రపంచంలో ఉండి ఈ గుణములకి అతీతంగా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మూడు గుణాలకి అతీతంగా ఎలా ఉండగలుగుతున్నారు, ఇది ఎలా సాధ్యం, మీకు ఎలా సాధ్యం అని అడిగితే ఆ మహానుభావుడు ఏమన్నాడంటే, నాకు 24 మంది గురువులు ఉన్నారయ్యా, 24 మంది గురువుల వల్ల నేను క్రమశిక్షణ నేర్చుకున్నాను, నేను ఎలా ఉండాలో నేర్చుకున్నది ఎవరి వల్ల, ఒక 24 మంది గురువులు ఉన్నారు నాకు అని చెప్పాడు ఆయన. ఆ గురువుల గురించి మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, వాళ్ళు ఎక్కడున్నారో అని వెతకక్కర్లేదు, వాళ్ళ కోసం శుశ్రూష చేయక్కర్లేదు, వాళ్ళకి కావలసిన సమర్పించి గురుదక్షిణలు ఇచ్చి వాళ్ళకి మనం ఏమీ చేయనక్కర్లేదు. ఆ గురువులుని తలుచుకుని వాళ్ళ ప్రవృత్తిని తలుచుకుని మనం నేర్చుకోవచ్చు అని చెప్పి, నేను అలా నేర్చుకున్నాను అని చెప్పి చెప్తే ఆయన ఆ గురువుల గురించి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, పృథివీ వాయురాకాశ ఆపోగ్నిశ్చంద్రమా రవి కపోతో జగరస్య సింధు పతంగో మధుకృద్గజ మధుహారిణో మీన పింగళా కురరోర్భక కుమారీ శరకృత్ సర్ప ఊర్ణనాభిస్సుపేశకృత్ ఏతే మే గురవో రాజన్ చతుర్వింశతిరాశ్రితాః శిక్షావృత్తిభిరేతేషాం అన్వశిక్షమిహాత్మనః. నేను ఎలా ఉండాలో నాకు నేనే ఒక క్రమాన్ని ఏర్పరచుకున్నాను. ఈ క్రమం ఎలా ఏర్పడిందంటే, 24 మంది గురువులు నాకు ఈ ప్రపంచంలో కనపడ్డారు. ఆ 24 మంది దగ్గర నేను నేర్చుకున్నాను. మొట్టమొదటి గురువు భూమి, ఆ భూమి నుంచి నేను క్షమ అంటే ఓర్పుని నేర్చుకున్నాను. భూమి మీద మనుషులు స్పిట్ చేస్తారు, విసర్జించకూడని పదార్థాలన్నీ విసర్జిస్తారు, గడ్డపారలతో తవ్వుతారు, పొడుస్తారు, గుంటలు చేస్తారు, కానీ భూమాత ఎంతో ఓర్పుగా ఉంటుంది. అలాగే అనేక బంగారం, వెండి మొదలైన పదార్థాలన్నీ తనలోంచి ఇస్తుంది. అనేక మనం బ్రతకడానికి కావలసినటువంటి అనేక రకాలైనటువంటి ఈ ధాన్యాలు ఇవన్నీ కూడా ఇస్తుంది, పళ్ళు ఇవన్నీ ఇస్తుంది. మరి ఈ భూమిలో నుంచి పర్వతాలు, చెట్లు ఇవన్నీ వస్తాయి, అవన్నీ ఛేదించుకుని భూమిని చీల్చుకుని బయటకు వస్తాయి. కానీ భూమి మాత్రం తనను బాధించే వాళ్ళందరినీ ఓర్పుతో వాళ్ళని క్షమించి ఉంటుంది. అలాగే సాధకుడు ఏం చేయాలంటే, ఎవరైనా ఒక సాధకుడు ఈ ప్రపంచం ఎంత బాధించినా సరే, బాధించేదే ప్రపంచం అంతా మనని బాధిస్తుంది, కానీ మనకి బాధించే ప్రపంచం నుంచి మనం భూమిని చూసి ఓర్పు నేర్చుకోవాలి. అలాగే వాయువు రెండో గురువు. ఆ వాయువు ఒక చోట ఉండడు, ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాడు. మమకారం లేదు ఆయనకి. ఒక చోట ఉన్నవాడికి మమకారం, ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాడు, మమకారం ఉండదు. కాబట్టి సాధకుడు కూడా వాయువులాగా అంతటితో కలిసి ఉన్నా సరే అంతటా ఉంటూ ఎవరితోనూ అటాచ్మెంట్ లేకుండా, మమకారం లేకుండా, ఎంతో మంది జీవులతో వాయువు అందరితో కలుస్తాడు, కానీ మమకారం లేదు. అలా ఉండాలి. తర్వాత వాయువు ఏం చేస్తాడు, కంటికి కనపడ్డు. అలాగే సాధకుడు కూడా తన సాధన రహస్యాల్ని బయటికి చూపించి, ఇగో నేను ఇంతవాడిని అంతవాడిని అని చెప్పకూడదు. కాబట్టి వాయువు నుంచి నేను ఇది నేర్చుకున్నాను అంటాడు. అలాగే ఆకాశం మూడో గురువు. ఆ ఆకాశం మూడో గురువు నల్ల మేఘాలు, తెల్ల మేఘాలు పరిగెత్తుతూ ఉంటాయి. కాసేపు ఆకాశం నల్లగా తెల్లగా ఉంటుంది, కానీ ఆకాశం స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటుంది. అలాగే ఆకాశంలాగా మనం కూడా మధ్యలో ఈ ప్రపంచం వల్ల కలిగే మార్పులు మనం అంటకుండా చూసుకోవాలి. ఇది ఆకాశం నేర్పింది నాకు. అలాగే జలం ఉంది, ఆ జలం ఎప్పుడు శుద్ధం చేస్తుంది, అంతటినీ శుద్ధం చేస్తుంది, తర్వాత చల్లబరుస్తూ ఉంటుంది. మరి ఈ ప్రపంచ వాతావరణం వల్ల మరి మనమంతా కూడా ఎంతో కలవరం కలుగుతూ ఉంటుంది మనకి. ఆ కలవరం ఉన్నప్పుడు ఆ జలం అనేది ద్రవ పదార్థం మధురంగా, తీయగా, మృదువుగా ఉంటుంది. మనం కూడా ఏమిటంటే, సాధకుడు ఈ ప్రపంచంలో కోమల హృదయంతో ఉండాలి, దయార్ద్ర హృదయంతో ఉండాలి, అందరితో స్నేహపాత్రుడుగా ఉండాలి. అది జలం ద్వారా నేను నేర్చుకున్నాను. అలాగే అగ్ని నాకు 5వ గురువు. ఆ 5వ గురువు ఎంతో తేజస్సుతో ఉంటుంది. అలాగే తన ఆధ్యాత్మిక శక్తి చేత సాధకుడు ఏం చేయాలంటే తేజస్సుతో ప్రకాశించాలి. ఏ శక్తి కావాలి? ఆధ్యాత్మిక శక్తితో తేజస్సు రావాలి, అంతేగాని మనం ఏదో పైకి అప్లై చేసుకుని తేజస్సు తెచ్చుకోవడం కాదు. అలాగే తన ఆత్మజ్ఞాన జ్వాల చేత తనకి దగ్గరకు వచ్చినటువంటి మానవ కోటి ఎవరైతే వస్తారో వాళ్ళ పాపాలు పోగొట్టి, వాళ్ళ కల్మషాలు పోగొట్టి, మరి వాళ్ళకి
వెలుగునివ్వాలి. అలాగే చంద్రుడు నాకు ఆరో గురువు. ఆ చంద్రుడు మరి చల్లగా ఉంటాడు. అలాగే మన సాధకుడు కూడా ఏం చేయాలంటే తనని ఆశ్రయించిన వాళ్ళకి శాంతిని ఆనందాన్ని ఇవ్వాలి చంద్రుడిలాగా. అంటే మనం ఈ ప్రపంచాన్ని నుంచి కూడా విక్షేపం పొందకూడదు. అంటే ప్రపంచం వల్ల బాధింపబడుతున్నాం అనుకోకూడదు. ప్రపంచానికే మనం ఇచ్చే స్థితిలో ఉండాలి. అది ఎలా వస్తుంది? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల్ని చూసి వాటి ద్వారా నేర్చుకుని వాటిని మనం అభ్యాసం చేయాలి. అది ప్రపంచంలో ఉన్నటువంటివేగా ఈ చంద్రుడు సూర్యుడు ఇవన్నీ కూడా. అలాగే సూర్యుడు నాకు ఏడో గురువు. ఆ సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాడు, వేడినిస్తూ ఉంటాడు. అలాగే మరి తన ఆధ్యాత్మిక శక్తి ప్రభావంతో సాధకుడు ఏం చేయాలి? మరి ఆ సూర్యుడిలాగా అందరికీ తేజస్సును ప్రసాదించాలి. ఇప్పుడు కళ్ళకి పచ్చకామెర్లు వస్తే సూర్యుడు పచ్చగా కనపడతాడు, తెల్లగానో నీలంగానో కనపడుతూ ఉంటాడు మిగతా వాళ్ళకి. కానీ వాళ్ళ దోషం కాదది. అలాగే మన ఆత్మ ఏ అవస్థలో ఉన్నా సరే మార్పు లేనటువంటి స్థితిలో ఉండాలి. అంటే మానవుడు మనకి ఉండేటువంటి ఆత్మశక్తిలో కలిగే మార్పులన్నీ కూడా మనం కల్పించుకున్నవే. సూర్యుడు తన స్వయం ప్రకాశంగా ఉంటాడు. మన దృష్టి వల్ల ఆయనలో తేడా కనపడుతుంది తప్ప ఆయన వెలుగులో తేడా ఉండదు. కాబట్టి మన దృష్టిని మనం చక్క చేసుకోవాలి. ఇది సూర్యుడు మనకి నేర్పినటువంటిది. అంటే మార్పు అనేది ఇతరుల దృష్టిలో ఉండొచ్చు, కానీ మనలో మార్పు రాకూడదు. అలాగే ఒక పావురం కూడా నాకు గురువు అన్నాడు. ఆ పావురం ఏమిటంటే ఒక మగ పావురం మరి తన భార్యా పిల్లలతో కాపురం చేస్తూ ఉంది. మరి భార్యాభర్తలు ఇద్దరు, ఆడపావురం మగపావురం ఇద్దరు ఆహార సంపాదనకు వెళ్ళి కష్టపడి ఆహారం సంపాదించుకుని ముద్దు బిడ్డలు, వాళ్ళకి చిన్న చిన్న పావురాలు ఉన్నాయి, వాటికి ముక్కుతో పట్టుకొచ్చి వాటి ముందు పెట్టారు. ఇంతలో మరి ఇంకొక పక్షి వస్తోంది. వాళ్ళు గూటికి వచ్చినప్పుడు వచ్చి మరి ఏమైంది? ఆ మగపక్షి వస్తూ కింద ఓయవాడు వలలో పరిచినటువంటి ఒక వలలో పడిపోయింది. పడిపోయేప్పటికి ఆ భార్య పిల్లలు కూడా అందులో ముందు భార్య పడిపోయింది, పొరపాటు భర్త కాదు. ఆ తర్వాత ఆ తల్లి కోసం పిల్లలు, ఈ భర్త వాళ్ళందరి కోసం బాధపడి ఆయన పడిపోయాడు. ఇదంతా ఏమిటంతా ఆ భార్య పిల్లల కోసం, భర్త పిల్లల కోసం ఈ సంసారంలో అనేక కష్టాలు పడుతూ ఉంటాం. కాబట్టి సాంగత్యం వల్ల పడతాం. కాబట్టి మనం కూడా ఏంటంటే వివేకంతో ఉంటూ ఇది తాత్కాలికము, ఇది అజ్ఞాన కల్పితం అనుకుంటూ మనం పరమార్థంలో దృష్టి పెట్టుకోవాలి. ఇది ఈ పావురాల కథ ద్వారా నాకు తెలిసింది. ఆయన పావురాలను చూసి నేను ఇది తెలుసుకున్నానంటాడు. అలాగే కొండ చిలువ ఉంటుంది. ఆ కొండ చిలువ ఏం చేస్తుందంటే అది ఎక్కడికి వెళ్ళదు. 9వ గురువు. అది తనకు ఆహారం కోసం పాకులాడదు, తన వస్త్రాల కోసం పాకులాడదు. అరణ్యంలో ఎక్కడో ఓ చెట్టు కింద పడి ఉంటుంది కదలకుండా. తన నోటి దగ్గరికి వచ్చినటువంటి జంతువుల్ని నోటి తింటూ ఉంటుంది. అలాగా సాధకుడు కూడా ఎప్పుడు కూడా తనకి లభించిన దాంతో తృప్తి పడాలి, అంతేగాని వెంపర్లాడకూడదు. ఆ రకంగా మనిషి తన యొక్క ఆ కోరికల్ని వాటిని కూడా అదుపు చేసుకోవాలి. కోరికల్ని పెంచుకుంటూ ఈ మెటీరియలిస్టిక్ అప్రోచ్తో ఉన్నంత కొద్దీ కూడా మనకి చాలా ఇంకా ఇంకా మరి శ్రమ కలుగుతుంది, మానసికంగా శారీరకంగా. అందుకే మనకి ఉపనిషత్తు ఏం చెప్తోంది? తైత్రీయ ఉపనిషత్తు, శ్రోత్రియస్య చాకామః తస్య, అకామహతుడు కావాలి. కామం చేత, కామం అంటే కోరిక చేత, హతుడు అంటే దెబ్బ తినకూడదు. కామాన్ని వల్ల మనిషి దెబ్బ తినకూడదు. కామాన్ని అదుపులో ఉంచుకోవాలి. అంటే కామం లేకుండా ఉండకూడదని కాదు, కోరికలు తగినంత మాత్రం ఉండాలి. అన్ని మనకి అవసరం లేని కోరికలు కోరుకోవడం, ఆ తర్వాత మనకు అర్హత లేనివి కోరుకోవడం, వాటి వల్ల మనకి శ్రమ కలుగుతుంది. అయితే తర్వాత 10వ గురువు సముద్రం అన్నమాట. సముద్రం చాలా లోతుగా ఉంటుంది, ఎంతో గంభీరంగా ఉంటుంది, స్థిమితంగా ఉంటుంది. ఎన్ని నదులు వచ్చి తనలో పడ్డా కూడా ఆ సముద్రం పొంగదు, చెలియలు కట్ట దాటి రాదు. ఆ తర్వాత మరి సూర్యుడు ఎంత ఎండించినా అది ఎండిపోదు. నదులు అవన్నీ ఎండిపోతాయి, సముద్రం ఎండదు. అలాగే తన గర్భంలో ఉన్నటువంటి రత్నాలు అవన్నీ బయటపడేస్తుంది, అన్వేషకులకు ఇస్తుంది. అలాగే సాధకుడు కూడా సముద్రంలాగా ప్రశాంత గంభీరంగా ఉండి తనలో ఉన్నటువంటి రత్నాలని, అంటే తన సుగుణాలని, తన యొక్క వాక్కుల్ని అందరికీ అందించి సంతోషపెట్టాలి. ఇది నేను సముద్రం దగ్గర నుంచి నేర్చుకున్నాను. తర్వాత మిడత ఉంది. మిడత ఏం చేస్తుందంటే దీపకాంతిని చూసి అదేదో తినే పదార్థం అనుకుని ఆకర్షింపబడి అందులో కాలి పడిపోతుంది. అలాగే మరి సాధకుడు ఈ దేవమాయామయములైనటువంటి కాంత, కనకం, ఆభరణాలు, వస్త్రాలు వీటి యొక్క దురాశకి లోను కాకూడదు. మిడతలాగా అలా చేయకూడదని. మిడత కూడా గురువు. అంటే తాను పడిపోయినటువంటి మిడత కూడా తనకి గురువుట.
అంటే ప్రతిదాని నుంచి కూడా మనం నేర్చుకోవాలి. మన పరమాచార్య స్వామి ఏం చెప్పారంటే, అయ్యా జగద్గురు అని మిమ్మల్ని అందరూ అంటున్నారు కదా, జగద్గురు అంటే ఏమిటండి? మీరు జగత్తు మొత్తానికి గురువా? మీరు కాంచీపురంలో ఉంటారు, ఏదో ఇండియాలో తిరిగారు, మొత్తం ప్రపంచం ఎంత ఉందండి, 7 సబ్ కాంటినెంట్స్ ఉన్నాయి, అందరికీ మీరు గురువా అని అడిగారు కొంతమంది వచ్చి. ఆయన అడిగారు. మిగతా వాళ్ళని అడిగితే వాళ్ళు సమాధానం ఇవ్వగలరా? ఆయన అడిగితే ఆయన ఏం చెప్పారంటే, జగత్తుకి నేను గురువు అని చెప్తున్నారు. అది మాకున్నటువంటి ఈ పీఠంలో మేము పీఠాధిపతిగా ఎప్పుడైతే అభిషేకింపబడ్డామో మమ్మల్ని జగద్గురు అనేటువంటి బిరుదు మాకు, అది శంకరాచార్యుల వారికి ఉంది. శంకరాచార్యుల వారి స్థానంలో వచ్చాం కాబట్టి మాకు మమ్మల్ని జగద్గురు అంటున్నారు. కానీ నేనేమనుకుంటున్నానంటే జగత్తంతా నాకు గురువు అన్నారు. ఇప్పుడు మన కృష్ణ పరమాత్మ చెప్పేటువంటి ఈ విషయంలో 24 మంది గురువులని అవధూత యదు మహారాజుకు చెప్తున్నారు. స్పెసిఫిక్గా ఏదో కొంతమందిని చెప్తున్నారు, మనం కూడా ప్రాక్టీస్ చేయడానికి వీలుగా ఉండేటట్టుగా. కానీ పరమాచార్య స్వామి ఏం చెప్పారు చూడండి, ఆయన లెవెల్కి, ఆయన స్థాయికి ఆయన చెప్పదగ మాట. మొత్తం జగత్తంతా నా గురువు అన్నారంటే ప్రతి చోట, ప్రతి ఇన్సిడెంట్, ప్రతి వ్యక్తి, ప్రతి విషయంలో కూడా వారు గురుత్వాన్ని చూశారన్నమాట. అది ఎంత గొప్ప విషయం అండి. అటువంటి పరమాచార్యుల వారి యొక్క స్థితి కాలంలో మనం ఉన్నాం, కొంతమంది వారిని సేవించాం, వారికి దగ్గరగా ఉన్నాం, వారి ఉపదేశాలు విన్నాం, వారి మరి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాం. అది చాలా గొప్ప విషయం కదా. అలాగే తర్వాత తుమ్మెద నాకు ఒక గురువు. ఆ తుమ్మెద 12వ గురువు. అది పుష్పాల మీద, పూల మీద వాలి వాటికి హాని కలిగించకుండా ఆ దానిలో ఉండే మకరందాన్ని తీసుకుంటుంది. పుష్పాల మీద వాలి, పూల మీద వాలి అందులో మకరందం తీసుకుంటుంది, కానీ పువ్వుకి హాని చెయ్యదు. అలాగే తనకి కావలసినంత ఈ ప్రపంచం నుంచి తన శరీరాన్ని నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంత తీసుకోవాలి సాధకుడు. అంతేగా దాంతో సంతృప్తి చెందాలి. రేపటికి మాపటికి ఏం దాచుకోకూడదు, అది కూడా అలా చెయ్యదు. కాబట్టి తుమ్మెద నాకు గురువు. తర్వాత ఏనుగు నాకు గురువు, 13వ గురువు అన్నాడు ఆయన. ఏనుగు ఎందుకు గురువు అంటే, ఏనుగు చాలా గొప్ప బలం, టీవీ ఉంటుంది దానికి. అది మరి అవసరమైతే సింహంతో కూడా పోరటానికి వెనకాడదు. అలాంటి ఏనుగుని వేటగాళ్ళు దాన్ని పట్టుకుని మచ్చిక చేయడానికి ఒక ఉపాయం ఆలోచించి ఒక ఉపాయం పన్నుతారు. పెద్ద గుంట తవ్వి అందులో వెదురు తడికలు పెట్టేసేసి దాని మీద పచ్చని పైరు కప్పేసేసి ఒక మనోహరమైనటువంటి ఆకర్షక దృశ్యాన్ని, ఒక ఆడ ఏనుగుని ఏదో పెడతారు. పెట్టేస్తే ఆ ఏనుగు ఏం చేస్తుంది, ఆ ఆడ ఏనుగుని కలుసుకోవడానికని పరిగెత్తి వెళ్ళి ఆ చెక్కల మించి ఆ గుంటలో పడిపోతుంది. తర్వాత వేటగాళ్ళు ఏం చేస్తారంటే దానికి ఆహారం పెట్టరు, అది నీరసించిపోతుంది. అంత పెద్దది కూడా నీరసించిపోతుంది అన్నమాట. ఆ తర్వాత ఆ ఏనుగుని పెద్ద పెద్ద దూలాలు మోయిస్తారు. ఎందుకు ఏనుగుని అలా పట్టుకుంటారంటే, ఏనుగుల చేత దూలాలు మోయించడానికి, పెద్ద పెద్ద చెక్కలు దుంగలు మోయించడానికి అలా చేస్తారు. ఇది ఆడ ఏనుగు మీద ఉన్నటువంటి ప్రేమతో స్పర్శ కోసం ఆరాటపడి మొదటి ఏనుగు కూడా స్వేచ్ఛని కోల్పోతుంది. కాబట్టి ఏవేవో స్పర్శ సుఖం ఇలాంటి వాటి కోసం మనం లోబడక జాగ్రత్తగా ఉండాలి సాధకుడు. ఇది నేను అక్కడ నేర్చుకున్నాను, ఏనుగు దగ్గర నేర్చుకున్నాను. అంటే ఏనుగు పతనం అయింది, కానీ పతనమైన ఏనుగు కూడా నాకు గురువు, పతనం కాకు అని చెప్పడానికి అని ఆ అవధూత చెప్తున్నారు యదు మహారాజుకి. అలాగే మరి తేనెని కొట్టేవాడు ఉంటాడు. తేనె పట్టు పెడితే ఆ చెంచు, కోయ మొదలగు వారు ఆటవికులు ఉంటారు, ట్రైబల్స్ వాళ్ళు, ఫారెస్టర్స్, ఆ తేనె కొడతాడు. ఆ తేనె కొట్టేవాడు నాకు 14వ గురువు అన్నాడు. అతడు ఏం చేశాడంటే తొమ్మిదలు కష్టంతో సంగ్రహించి పాపం చక్కగా దాచిపెడితే వీడు ఏ ప్రయత్నం చేయడు, తేలికగా ఆ తేనె మొత్తం కొట్టేస్తాడు. శ్రమపడి సంపాదించుకున్నటువంటి ఆ మరి ఈ తేనెటీగలన్నీ పెట్టినటువంటి తేనెని అవి అనుభవించటం లేదు. వీడేమో ఆ తేనె తుట్టెని ఏ పని లేకుండా అనుభవిస్తున్నాడు. కాబట్టి సాధకుడు ఏం చేయాలంటే సంగ్రహించుకోవాలి, అక్యూములేట్ చేయాలి, పోగు చేసుకోవాలి అని అనుకోకూడదు. అనుకోకుండా తాను సంపాదించి వండుకునేటువంటి శ్రమ లేకుండా జీవయాత్ర గడుపుకోవాలి, అంతేగాని అంతా పోగు చేయడము అదంతా చేయకూడదు. ఆ విధంగా తనకి లభించిన దాన్ని పొందాలి. అలాగే లేడి నాకు గురువు, అది 15వ గురువు లేడి. అది చాలా వేగంగా పరిగెడుతుంది, దూకుతుంది, చెంగును గంతులు పెడుతూ ఉంటుంది, అరణ్య మధ్యంలో గుగురు పొదల్లో దాక్కుంటుంది, వేటగాళ్ళకి కనిపించకుండా ఉంటూ ఉంటుంది. కానీ ఆ లేళ్లకి సంగీతం అంటే ఇష్టం. వేటగాళ్ళు ఆ పిల్లను గ్రోవు తీసుకుని ఊపుతారు. ఆ గానమాధుర్యం కోసం ఆశపడి వేటగాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు బాణాలు వేసి చంపేస్తారు. కాబట్టి సాధకుడైన వాడు కూడా తాను కూడా ఈ విలాసమైనటువంటి సంగీతాదుల్లోటికి లోపల పడకుండా మరి సంగీతము చేత బేరసారములు ఉడిగాను అని చెప్పి మరి ఎవరో బేరసారాలు ఉడిగినట. ఓ సంగీతం వింటూ కూర్చున్నాడు ఎవరో ఒక వాణిజ్యవేత్త, ఒక వ్యాపారి.
దాంతో బేరసారాలు ఉడిగినట్టే సంగీతంలో పడిపోయి. కాబట్టి మనం కూడా అంటే మనకి హృదయాన్ని శుద్ధి చేసేటువంటి సంగీతాదులు వినొచ్చు. మనం ఇతరమైనటువంటివేవో వ్యామోహంతో కూడుకున్నటువంటి సంగీతాల వల్ల మనం పతనం అవుతాం. కాబట్టి లేడి వృత్తాంతంతో లేడి నాకు గురువు, వినకూడనివి వినకూడదు, వినవలసినవే వినాలి అని లేడి ద్వారా నేను నేర్చుకున్నాను. తర్వాత చేప నాకు 16వ గురువు. దానికి రుచికరమైన మాంసం అంటే ఇష్టం చేపకి. అందుకే మరి జాలర్లు అంటే ఫిషర్మెన్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక వానపాముని కట్టి ఆ ఇది మరి చేపలను పట్టేటువంటి గాలం వేస్తారు. దాని మీద ఆశతో చేప పైకి వస్తుంది, లటక్కున వాడి బుట్టలో పడుతుంది. అలాగే జిహ్వచాపల్యం అనేది ఉండకూడదు అనేది చేప ద్వారా తెలిసింది నాకు. పింగళ అనే ఒక వేశ్య కూడా నాకు గురువు అంటున్నారు ఆయన. వేశ్య ఏమిటంటే రోజు సూర్యాస్తమయం అయ్యేటప్పటికీ అలంకారం చేసుకుని ఆమె చక్కగా మరి ప్రియుడి కోసం వేచి ఉండేది. ఆ ప్రియుడు వస్తున్నాడా అని కాచుకుంటూ ఉండేది. శయనగృహంలోకి వెళ్ళి మళ్ళీ పూలు అవి మళ్ళీ ఎప్పటికప్పుడు ఆమె తన సౌందర్యాన్ని సరిదిద్దుకుంటూ చక్క చేసుకుంటూ ఉండేది. ప్రియుడు వస్తున్నాడేమో అని చూస్తూ ఉండేది. తర్వాత ఎప్పుడు ఆ వేశ్య ఆశపడుతూ ఉండేది, ప్రియుడు ఒక ఆతురతతో ఉండేది. ఇలాగ ఎంతో కాలం గడిస్తే ఎప్పటికో కానీ ఆ ప్రియుడు రాలేదు. అర్ధరాత్రి దాటిపోయింది. చివరికి ఆ ఆ వేశ్య ఏమనిచించింది, ఇంతవరకు వేచి ఉన్నాను, ఎంత అవివేకం ఇది నాకు. ఈ నా ప్రేమని శాశ్వతుడు అఖిలైశ్వర్య ప్రదాత అయినటువంటి పరమేశ్వరుడి పైన ఉంటే ఎంత బాగుండేది. తాత్కాలికమైన సుఖం కోసం వేచి 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 వేసారి చివరికి ఏమీ పొందకపోతేనే అని ఆ పింగళ అనే వేశ్య భావించిందిట. అలాంటి పింగళ అనే వేశ్య యొక్క వృత్తాంతం ద్వారా నేను నేర్చుకున్నది ఏమిటంటే, తాత్కాలికమైనటువంటి ఆ తాత్కాలికముల కోసం ఆశపడితే మహాదుఖం కలుగుతుంది. కాబట్టి ఆశే మానవుడిని పతనం చేస్తుంది. ఆశని విడిచిపెట్టాలి. అది ఆశ అనేది భగవంతుడి వైపు మళ్లించాలి. దానివల్ల శాశ్వతానందం కలుగుతుంది అని నాకు ఆ పింగళ అనే వేశ్య వృత్తాంతం వల్ల తెలిసింది. అలాగే కురరం అంటే క్రౌంచ పక్షి అని ఒక పక్షి. ఆ క్రౌంచ పక్షి నాకు 18వ గురువు. అది ఏం చేస్తుందంటే, ఒక చిన్న క్రౌంచం ఒక మాంసం ముక్క నోట ఖర్చుకోవడం చూసి పెద్ద క్రౌంచం వచ్చి దాని మీద పడి దాన్ని ముక్కుతో పొడిచి కాళ్ళతో తన్ని హింస పెడుతుంది. అలా జరుగుతుంది. ఒక చిన్న క్రౌంచ పక్షి కనుక ఒక మాంసం ముక్క నోట్లో పెట్టుకుంటే పెద్ద క్రౌంచం దాన్నే కొట్టి దాన్ని హింస పెట్టేస్తుంది. కాబట్టి మరి ఈ బాహ్య ప్రపంచ వస్తువుల్ని అవి నావనుకుంటే వీడి దగ్గర నుంచి కొట్టేసేవాడు ఇంకోటి వస్తూ ఉంటాడు. ఈ విధంగా మరి ప్రాపంచిక వస్తువులు వీటన్నిటిని పొందాలని, దీనివల్ల ఈ పొందటంలో అనేక మంది వల్ల అనేక రకాల బాధలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఈ బాధలు పడకూడదు అని చెప్పి క్రౌంచ పక్షి ద్వారా నేను తెలుసుకున్నాను. అలాగే అర్భకుడు అంటే పసిపిల్లాడు కూడా నాకు గురువు, 19వ గురువు. ఆ అర్భకుడు నిర్విచారంగా ఉంటాడు. పసిపిల్లాడు ఉండండి చూడండి, ఎప్పుడు విచారం ఉండదు. ముద్దులాడుతూ భాషించినప్పుడు సంతోషపడతాడు, ముద్దులాడకపోతే దుఃఖాన్ని పొందడు. అలాగే ఉంటాడు పసిపిల్లాడు. ముద్దు పెడితే సంతోషపడితే, పెద్ద సంతోషపడటం అంటే వాడికి ఏమి తెలుసో మనకి తెలియదు. అలాగే ఎవరిని దూషించడు, ఎవరిని పొగడడు. అలాగే ఒక జ్ఞాని వలె ఉంటాడు. నేను కూడా ఆ అర్భకుడిని చూసి, పసిపిల్లాడిని చూసి నిశ్చలంగా ఉండడం నేర్చుకున్నాను. కుమారి అంటే అవివాహిత అయినటువంటి కన్య. ఆమె నాకు గురువు, 20వ గురువు. ఆమె ఏమిటంటే, ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో పెళ్లి విషయాలు మాట్లాడుకోవడానికి వరుడి వైపు వాళ్ళు వచ్చారు, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారు. మరి బాలికకి తెలిసింది, తల్లిదండ్రులేమో ఇంట్లో లేరు. ఎవరో ఆ రోజుల్లో మగ పిల్లవాడి వైపు వాళ్ళే వచ్చి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి అని అడిగేవాళ్ళట. ఆ కాలం ఆ సంప్రదాయం అది. అయితే అప్పటి పద్ధతి అదే. పూర్వకాలంలో అలాగే చెయ్యాలని ఉండేది. ఇప్పటికి కూడా వివాహంలో ఏం చేస్తారంటే, పెళ్లి కొడుకు తరఫున బ్రాహ్మణుల్ని మదర్థం కన్యాం వృణీధ్వం, నా కోసం కన్యని మీరు వెతికి పట్టుకురండి అని పెద్ద మనుషులు నలుగురిని పంపించినట్టుగా మనకి ఇప్పటికీ చేస్తూ ఉంటారు. అలాగే బాలిక ఇంట్లో ఉండేటప్పటికీ ఎవరో పెళ్లివారు వచ్చారు, పెళ్లి విషయాలు మాట్లాడి తల్లిదండ్రులు ఇంట్లో లేరు. మరి వాళ్ళందరికీ గౌరవ మర్యాదలతో వాళ్ళని కూర్చోబెట్టాలి. వాళ్ళ ఆసనాల మీద కూర్చోబెట్టి మంచి తీర్థం ఇచ్చి మరి పెరట్లోకి వెళ్ళి వాళ్ళకి భోజనానికి కావాల్సిన ధాన్యం దంచుతోంది. ఏ రోజు ఆ రోజు దంచుకుని తినేవాడు ఆ రోజుల్లో. మరి ఆమె చేతికి మట్టి గాజులు ఉన్నాయి. మరి దంపుతూ ఉంటే ఏం చేస్తాయి, ఒక గాజులు తగిలి ఆ శబ్దం అవుతుంది. అందుకని వీళ్ళు బీదవాళ్ళు అనే విషయం తెలిసిపోతుంది. ఈ మట్టి గాజులు చప్పుడు ఎక్కువ చేస్తాయి కదా, చేస్తే వాళ్ళు బీదవాళ్ళ పిల్లలు మనం చేసుకుంటామని వాళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పి ఏం చేసింది, ఆ చేతులకున్న గాజులన్నీ తీసేసి ఒక్క గాజు మాత్రమే ఉంచుకొని
అటు ఆ చేతికి ఈ చేతికి ఒక్క గాజు ఉంచుకుని దంచడం మొదలెట్టి. కాబట్టి సాంగత్యం అనేది ఎక్కువ మందితో చేయడం వల్ల కన్నా ఏకాంత స్థితి ఉండడం వల్ల సాధకుడు దీని నుంచి ఏం నేర్చుకోవాలి? ఏకాంత స్థితిని పొందడం నేర్చుకోవాలి. ముఖ్యంగా భగవద్ విషయాన్నే ఎక్కువగా దానికే దగ్గరగా ఉండాలి తప్ప ఇతర విషయాలకు దగ్గరగా ఉండకూడదని ఈ అమ్మాయి వృత్తాంతం చెప్పింది. తర్వాత బాణాలు తయారు చేస్తాడు. బాణాలు తయారు చేసేటువంటి వాడు కూడా నాకు ఒక గురువు, 21వ గురువు. వాడు బాణాలు తయారు చేయడంలో ఏం చేస్తాడు? చాలా తీర్చిదిద్దుతాడు. వాటిని చివరికి నున్నగా చేయాలి, షార్ప్గా చేయాలన్నమాట. అది ఒకసారి ఒక రాజుగారు పెద్ద రాజమర్యాదలతో ఏనుగు మీద ఎక్కి వెళ్తున్నాడు. రాజ సంస్థానాల్లో వాళ్ళంతా వచ్చి వాద్యాలు మోగిస్తున్నారు. కానీ ఆ శిల్పి మాత్రం ఆ బాణాన్ని నునుపు చేయటం మీదే దృష్టి పెట్టాడు. ఎంత పెద్ద ధ్వనియో వినపడుతోంది, వాద్యాల మోత వినపడుతోంది. రాజుగారు పెద్ద ప్రొసెషన్, పెద్ద ఊరేగింపుగా వెళుతున్నాడు. కానీ శిల్పి ఏవి వినడం లేదు, చూడటం లేదు, తన పనిలో ఏకాగ్ర చిత్తుడై ఉన్నాడు. అలాగే సాధకుడు ఎప్పుడూ కూడా, కాబట్టి ఆ బాణాలు చేసేటువంటి వాడు నాకు గురువు. పని మీద ఏకాగ్రత అంటే ఆ బ్రహ్మ విచారం మీద ఏకాగ్రంగా మనం మనస్సు నిలపాలి, దైవం మీద కానీ, మనం సద్వస్తు అంటే మంచి విషయం మీద కానీ. ఆ విధంగా ఏకాగ్ర చిత్తం వల్ల మనస్సుని, వాక్కుని, మన శరీరాన్ని కూడా అదుపు చేయడం అనేది, దానివల్ల ఆత్మసాక్షాత్కారం మనకి ఈ జన్మలో ఏది తెలియాలో అది తెలుస్తుంది, మన స్వరూపాన్ని మనం పొందుతాం. ఇది నేను బాణాలు చేసేవాడి వల్ల పొందిన తర్వాత సర్పం, మామూలుగా పాము, అది నాకు 22వ గురువు. అది ఏం చేస్తుందంటే తను ఉండడం కోసం పాము ఎప్పుడూ కన్నం పెట్టదు, ఎలుకలు కన్నాలు చేస్తే పోయి అందులో ఉంటుంది. అలాగే మరి గృహస్థైన వాడు, హౌస్ హోల్డర్ ఏం చేస్తాడు? తన పిల్లలు, భార్యాభర్తలు, భార్యా పిల్లలు వీళ్ళందరి కోసం ఎన్నో చేయాల్సి వస్తుంది. కానీ మరి నిర్విచారంగా ఉన్నటువంటి సాధకుడు ఎప్పుడు కూడా ఎవరింటికి తను పోకూడదు. ఎవరి ఇంట్లో కూడా భిక్షాటనకి మించి తప్ప ఎక్కడా ఉండకూడదు. ఊరి బయట ఎక్కడో దేవాలయ ప్రాంగణంలోనో, చెట్టు కిందనో, ఎక్కడో నదీ తీరంలోనో ఉండాలి. ఆ విధంగా తన కోసం ఆశ్రమాలు, మఠాలు కట్టుకుని హంగామాలు చేయకూడదు. ఆ విధంగా ఉండాలి, ధ్యానం చేయాలి. అప్పుడు మాత్రమే వస్తుంది. కానీ ఏదో ఒకటి అన్ని అటాచ్మెంట్ పెంచుకోకూడదు. ఇది నేను పామును బట్టి నేర్చుకున్నాను అంటాడు. తర్వాత సాలెపురుగు చూడండి, అది 23వ గురువుట. అది ఏం చేసిందంటే తన నోట్లోంచి వచ్చే జిగురుతో వల అల్లుకుంటుంది. అల్లుకుని వల సిద్ధం చేసుకుని ఇతరుల సహాయాన్ని అపేక్షించదు, ఇతరుల పదార్థాలను వేటిని కూడా తీసుకోదు. మరి అలాగే భగవంతుడు ఈ సృష్టి చేయడానికి ఎవరి సహాయం తీసుకోడు. తన జిగురుతోనే ఒక కొన నుండి మరొక కొన దాకా అల్లుకుంటూ వెళ్ళి ఆ వల మీదే విహరించి ఆనందించి తన పని అయిపోగానే ఆ వలని తనే తినేస్తుంది. అలాగే భగవంతుడు కూడా తను సృష్టించిన ఈ సృష్టిని నడిపి మళ్ళీ తనలోనే లీనం చేసుకుంటాడు. ఇదంతా కూడా నేను సాలెపురుగు ద్వారా గ్రహించి భగవంతుడి యొక్క స్వరూపం నాకు తెలిసింది. సాలెపురుగు ద్వారా నాకు భగవత్ స్వరూపం తెలిసింది. నిరాకారుడైనటువంటి ఈ ప్రపంచాతీతుడైనటువంటి పరమేశ్వరుడు, ఆయన జ్ఞానమయుడు, ఈ సృష్టి స్థితి లయములు ఎలా చేస్తాడు, ఇదంతా కూడా ఎలా చిత్రించుకుని తనే సృష్టించి తనలోనే ఉంచుకుని తనే లయం చేసుకుని ఎలా ఉంటాడు అనేది సాలెపురుగు నాకు నేర్పింది. ఇది సాలెపురుగు నా గురువు. తర్వాత కందిరీగ నాకు గురువు, 24వ గురువు. కందిరీగ ఏం చేస్తుందంటే ఒక చిన్న పురుగుని తెచ్చి తన గూట్లో పెట్టి దాని చుట్టూ ఝుమ్మంటూ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉంటే ఆ చిన్న పురుగు ఈ భ్రమరాన్ని, అంటే ఈ తుమ్మెదనే అది మనసులో పెట్టుకుని అది కూడా భ్రమరంలాగా అయిపోతుంది. అలాగే సాధకుడు ఏం చేయాలి? భగవంతుడిని ఎప్పుడు కూడా నిరంతర స్మరణ చేయటం వల్ల భగవత్ స్వరూపాన్ని పొందుతాడన్నమాట. ఇది నాకు కందిరీగ నేర్పింది అంటాడు. ఈ విధంగా యదుమహారాజుకి అవధూత ఈ ప్రపంచం మొత్తం గురువు అని చెప్పకుండా, మొత్తం గురువు అంటే మనం పట్టుకోలేం కాబట్టి ప్రపంచంలో ఒక 24 గురువుల్ని ద్వారా ఆయన ఏ విధంగా తన యొక్క క్రమశిక్షణను నేర్చుకున్నాడో చెప్పాడు. ఆ విధంగానే మన గురువులందరూ కూడా వాళ్ళు ఈ ప్రపంచంలో ఈ ప్రపంచాన్ని కూడా దైవంగా భావించి గురుత్వాన్ని పొంది మన కోసం ఎన్నో నేర్పారు. వారు చేసినటువంటి దానికి కృతజ్ఞతగా మనం ఆ గురువులందరినీ స్మరించి సమస్త గురుస్వరూపుడైనటువంటి వ్యాస భగవానుణ్ణి స్మరించి, ఎందుకంటే ఆయనే గురువులకి ఇవాళ గురువు ఎలా ఉండాలి, గురువు అనేవాడు ఏమి ఇవ్వాలి, గురువు ద్వారా ఏం పొందుతాం, ఇవన్నీ కూడా మనకి వ్యాసుల వారి ద్వారా తెలిసినాయి. అటువంటి వ్యాస భగవానుడి యొక్క చిట్ట చివరి గ్రంథం, ఆయన రచించిన గ్రంథం భాగవతం. అంటే మొత్తం ఆయన జ్ఞాన సర్వస్వం భాగవతం అన్నమాట. ఆ భాగవతంలో కృష్ణ పరమాత్మ స్వయంగా ఉద్ధవుడికి చెప్పిన విషయం ఈ గురుతత్వం అన్నమాట.
ఇది ఒక అవధూత యదు మహారాజుకు చెప్పాడని కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి చెప్పాడు. కాబట్టి ఈ ప్రపంచంలోనే ఉండాలి మనం. ప్రపంచంలో అవతలకు ఎలా వెళ్తామండి? ప్రపంచంలో పుట్టాము, ప్రపంచంలో ఉన్నాం. ప్రపంచంతో వ్యామోహాన్ని పొందడమా, ప్రపంచం నుంచి మనం ఉత్తమ స్థితికి చేరుకోవడమా? మన భారతీయ సంప్రదాయంలో, సనాతన సంప్రదాయంలో మనం ఏం చెప్పారంటే, నాయనా నువ్వు ప్రపంచానికి ఆవలికి వెళ్ళలేవు, ప్రపంచంలో ఉన్నావు, ప్రపంచాన్నే గురువుగా భావించాలి. గురువుగా భావించి ప్రపంచంలోంచి నువ్వు నేర్చుకుని నీవు ఉత్తముడిగా తీర్చిదిద్దుకోవాలి. ఆ విధంగా నువ్వు చెయ్యాలి. కాబట్టి ఈ ప్రపంచంలో మనం అంతటా గురువు అంటే మనకి అన్ని ఈ ప్రపంచంలో ఉన్న వికారాలు ఎన్నో కనపడుతున్నాయి. మనకి మంచివే కనపడటం. అలాంటప్పుడు గురుత్వం ఎవరిని గురువుగా చేయాలి అంటే, మరి గురువుని పరీక్షించి తీసుకోవాలి. మనం పరీక్షించడం మన వల్ల సాధ్యమా? అందుకని మహాత్ములు ఎలా గురు దర్శనం చేశారు, ఎవరిని గురువులుగా అనుకుని ఆ గురువుల దగ్గర నుంచి ఆ గురువులు ఏం బోధించాలా ఇప్పుడు ఇవాళ చూడండి, ఈ విషయంలో ఈ అవధూతకి ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవ్వరు కూడా ఏ రకమైన ఉపదేశాలు చేయలేదు. వాళ్ళని చూసి తానే తెలుసుకున్నాడన్నమాట. వాళ్ళని గురువులుగా భావించాడు. కాబట్టి మనం మహాత్ములైనటువంటి పరమాచార్యులు లాంటి వారిని, మనకి సాక్షాత్తు వారితో పరిచయం ఉన్నా లేకపోయినా వారిని గురువుగా పెట్టుకోవడం వల్ల వారి అనుగ్రహంతో మనకి వారు గురువై మనకి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగించి మనకి ఈ మానవ జన్మకి శ్రేయస్సుల్ని కలిగిస్తారు. కాబట్టి అటువంటి గురువుల సాంగత్యాన్ని పొందినటువంటి మన అనురాధ గారు మరి ఇలాంటి మీ అందరికీ కూడా గురుత్వాన్ని వహిస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషం. కాబట్టి గురువు యొక్క గొప్పతనం ఏమిటంటే, గురువుని తలుచుకుంటేనే, గురువుని మనం చూస్తేనే మనకి జ్ఞానం కలుగుతుంది. ఆ గురువు యొక్క ప్రవృత్తిని మనం తెలుసుకున్నామంటే ఇంకా గొప్ప జ్ఞానులు అవుతాం. మన జ్ఞానంలో ఇంకా పెరుగుదల కలుగుతుంది. అది ఆ వృత్తాంతమే ఈ భాగవతంలోని వృత్తాంతం. కేవలం వాళ్ళని చూసి జ్ఞానం పొందాడు ఆయన. గురువు యొక్క శక్తి అంత శక్తి అన్నమాట. గురు దర్శనంతోనే అంత శక్తి కలుగుతుంది. ఇంకా గురువు ఉపదేశిస్తే ఇంకెంత శక్తి కలుగుతుంది. ఆయన మహాజ్ఞాని అయిపోయాడు కేవలం దర్శన మాత్రంతో. అది గురువు యొక్క శక్తి. అటువంటి గురువుని మనం ఈ గురు పూర్ణిమ రోజు స్మరించుకుని మనం యథాశక్తి సేవించుకోవడం వల్ల కృతార్థం అవుతాం. స్వస్తి.